కౌటిల్య అర్థశాస్త్రంలో ఉపోద్ఘాతము 47వ దాని గురించి తెలుసుకోబోతున్నాను. ఈ రెండు రకముల భూభాగములు అవసరమును కౌటిల్యుడు గుర్తించును. ఆ కారణము చేత ఇతడు వీషుగు జయించిన శత్రురాజును సింహాసన భ్రష్టునిగా చేయక ఇతనిని కప్పము చెల్లించు సామంతునిగా అంగీకరించుటకు కొన్ని పరిస్థితుల్లో శ్రేయస్కరమగున చెప్పునని చక్రవర్తి సామంతుల మధ్య నుండదగిన సంబంధమును కూడా అతడు వివరించాడు. ఈ సందర్భంలో అతని సూత్రంలో కొన్నింట నిచ్చుట పొందుపరచడం సమంజసం. సామంతుడకు రాజు దుర్గాది కర్మములను వివాహములను కన్యనిచ్చి పుచ్చుకొనుట, రాజపుత్రాభిషేకము, గుర్రములను కొనుట, ఏనుగులను కొనుట, యజ్ఞయాగములు చేయుట, యాత్రలకు వివాహములకు వెళ్ళట, ఈ పనులన్నింటినీ అతని చక్రవర్తి ఏనుజ్ఞతో చేయవలెను. దైవతముల పూజించినప్పుడు స్వస్తివాసన సమయములందును భర్తను చక్రవర్తిని ఆశీర్వదించినట్లు చేయవలెను. 7-17-2-1-20 ఈ చక్రవర్తి సామంతులను పరిభవించరాదు, హింసించరాదు, హేళన చేయకూడదు, వారితో మితిమీరి మాట్లాడరాదు, వారి కభయదానము చేసి తండ్రి వలె నన్ను గ్రహించవలెను. చనిపోయిన వాని భూమిని, ద్రవ్యమును, పుత్రులను, భార్యను తాను పరిగ్రహించరాదు. అతని కుటుంబంలోని వారిని వారికి తగిన స్థానములందు ఉంచవలెను. తన పనులు చేయుచు చనిపోయిన వారికి కుమారునికి వాని రాజ్యమందు నిలుపవలెను. 7-16-22-28 పై వివరణలు కౌటిల్యుని దృష్టిలో రాజ్యత్వం ఎట్టిదో, రాజ్యమును పాలించుటకు రాజులు నిర్మాణము చేసుకొనదగిన యంత్రాంగం ఎట్టిదో, రాజుల అంతర్గిక బాహ్యకర్తము నెట్టివో స్పష్టమవుతున్నది. అర్థశాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడగు కౌటిల్యుడు నిర్దేశించిన భూపరిపాలన సంపాదనముల గురించి చెప్పవలసిన విశేషము లింకను ఎన్నియో కలవు. కానీ గ్రంథవి స్థరభీతిచే నింతటితో వివరించుచున్నాను. ఒక పరిపాలన విధానము గురించియే కాక ప్రాచీన కాలపు భారతదేశ మండలి సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మతాచారములు మొదలగు వారిని గురించి వివరములు కూడా అనేకములు అర్థశాస్త్రములో ఉన్నది. గ్రంథమును శ్రద్ధతో చదువువారు కొంత శ్రమపడిన ఎడల వీనినన్నింటి గురించి స్వయముగా తెలుసుకున్న వారు కలవారు.